ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆగమోక్తంగా విశేష ఉత్సవం. కళ్యాణోత్సవం వాహన సేవల్లో శ్రీనివాసుని దివ్యానుగ్రహం. హైదరాబాద్ తిరునిలయంలో ఘనంగా బ్రహ్మోత్సవం. ఈ నెల 17 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు. తిరుచానూరు పుష్కరిణిలో సర్వాంగ సుందరంగా టీటీడీ ఏర్పాట్లు. నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వరునికి వేడుకగా ఊంజల సేవ. నగిరిలో కర్యమాణిక్య స్వామివారికి విశేషంగా తిరుచి సేవ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. పల్లవరాణి సామవాయి పేరుందేవి 614వ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవు గల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి ఏటా భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు కలశాలలోని నింపిన పవిత్ర జలాలను తీసుకుని ధ్వజస్తంభం ప్రదక్షిణగా బంగారు వాకిలి చెంతకు చేరుకున్నారు. అక్కడ భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంతంగా ఆగమోక్తంగా సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. రథోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న హైదరాబాద్ తిరునిలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారి రథోత్సవం, అంతకుముందు కళ్యాణోత్సవం, గరుడోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. హైదరాబాద్ హిమాయత్ నగరం తిరునిలయం ఉత్సవ సొబగులతో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బంగారు రత్నాభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని విశేషంగా పూర్తి చేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. అనంతరం స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. సర్వశోభితులైన స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. షోడశోపచారాదులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం మనోహరంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని ప్రియ గరుడ వాహనంపై సేవించి తన్మయులయ్యారు. దివ్య రూపమా గరుడ
జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో. ఇక బ్రహ్మోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం రమణీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు పసిడి రత్నాభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి చూడచక్కటి రథంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో రథోత్సవం విశేషంగా సాగింది. రథంపై ఉత్సవ ప్రియుడైన శ్రీనివాసుని దర్శనం చేసుకుని భాగ్యనగర వాసులు పులకితులయ్యారు. హరిసేవ ఒకటే అనంతము, హరిసేవ ఒకటే అనంతము. గురుబోధలకును కొదవేలేదు. హరిసేవ ఒకటే అనంతము, గురుబోధలకును కొలదే లేదు. హరిసేవ ఒకటే అనంతము. తిరుచానూరు క్షేత్రం అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు క్షేత్రంలో నెలవై భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు. స్వతంత్ర లక్ష్మిగా వీరలక్ష్మిగా విఖ్యాతి చెందిన అలిమేలు మంగమ్మ సన్నిధిలో నిత్యం ఉత్సవ శోభ గోచరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం పద్మ సరోవరం పుష్కరిణిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పుష్కరిణిని శుద్ధ జలాలతో నింపారు. అలాగే అమ్మవారికి అభిషేకం నిర్వహించే నీరాడ మండపాన్ని చూడచక్కగా ముస్తాబు చేసి అష్టలక్ష్ముల రూపాలతో తీర్చిదిద్దారు. వివిధ వర్ణమయ విద్యుద్దీప కాంతులతో పుష్కరిణి చుట్టూ అష్టలక్ష్ముల ప్రతిమలను ఏర్పాటు చేశారు. తెప్పోత్సవాలలో భాగంగా తొలి రోజైన జూన్ 17వ తేదీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి, 18న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం తెప్పలపై స్వామి అమ్మవార్లు ఊరేగనున్నారు. ఇక 19 నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ పద్మావతి అమ్మవారికి పద్మ సరోవరం పుష్కరిణిలోని నీరాడ మండపంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలలో భాగంగా 20వ తేదీ రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహన సేవ, 21వ తేదీ రాత్రి గరుడ వాహన సేవల్లో భక్తులకు అభయప్రదానం చేస్తారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలోని 5 రోజుల పాటు ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవలను రద్దు చేశారు. అలాగే ఈ నెల 21వ తేదీ లక్ష్మీ పూజను రద్దు చేశారు. ఎంతో వైభవంగా ఆగమోక్తంగా తిరుచానూరు క్షేత్రంలో జరిగే వార్షిక తెప్పోత్సవాన్ని భక్తులు వీక్షించి తరించాలని కోరుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం
నగరిలో కొలువైన శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయాలలో శనివారం సందర్భంగా ఊంజల సేవ తిరుచి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఊంజల సేవ ఘనంగా జరిగింది. భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధి నిత్యం ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఈ నేపథ్యంలో జ్యేష్ఠమాసం శనివారాన అర్చకులు స్వామి అమ్మవార్లను సుందర నందనంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. భక్తి సంకీర్తనలు, వేద పఠనం, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుచిపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఆలయ ప్రాకారంలో వేడుకగా ఊరేగించారు. ఇక నగరిలో నెలవైన శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయంలో ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారం సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్వర్ణశోభిత ఆభరణాలు, సుగంధ పూల మాలలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గానం సహితంగా ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం శ్రీ కర్యమాణిక్య స్వామివారు తిరుచి సేవలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. దేవేరుల సమేతంగా స్వామివారు సర్వశోభిత అలంకరణలో ఆలయ వీధులలో తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలను అందుకున్నారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తోంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభిష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అంజనీసుతుడు అభిషేక ద్రవ్యాల్లో అనుగ్రహించారు. రామభక్తుని సేవలో కడప నగర వాసులు పరవశులయ్యారు. కడప చిన్న చౌక్లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో నవకలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, మామిడి పళ్ళ రసాలు, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై రామబంటుకు పసుపు, చందన సమర్పణ చేసి పవిత్ర జలాలతో అంజనీసుతుడికి అభిషేకం జరిపి నైవేద్యము, హారతులను సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు భక్తాగ్రేసరుని సేవించారు. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहुलोक उजागर,
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనా. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం శ్రీ సీతారాములకు ఊంజల సేవ తిరుచి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో స్వామి అమ్మవార్లు తిరుచి సేవలు కటాక్షించారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారికి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఓయిలపై ఆశీలను చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు వైభవపేతంగా ఊంజల సేవను నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. బంగారు తిరుచిపై దివ్యంగా కటాక్షించిన సీతారామ లక్ష్మణులకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామి వారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం తిరుచి ఉత్సవం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని జరిపారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వెంకన్న ఉభయ దేవేరులతో కూడి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం గంగపట్నంలో సముద్ర తీరాన కొలువైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజున అమ్మవారు పులి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా గర్భాలయంలో అమ్మలగన్న అమ్మ చాముండేశ్వరి దేవికి శాఖాలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పులి వాహనంపై కొలువు తీర్చి ఆలయ వీధుల్లో ఊరేగించారు.
చారిత్రక వరంగల్లో కొలువైన శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వర్ణ పుష్పార్చన కన్నుల పండుగగా జరిగింది. స్వామివారు ఈ పుణ్య ప్రదేశంలో బాలుని రూపంలో కొలువు తీరి ఉండటం విశేషం. ఈ సందర్భంగా అర్చకులు మాసోత్సవాలను పురస్కరించుకుని నిత్యార్చనలు జరిపారు. ఆ తరువాత శ్వేతవర్ణ పుష్పమాలలతో బాల వెంకటేశ్వరునికి అర్చనలు నిర్వహించి హారతులను సమర్పించారు. ఆపై సహస్రనామాలను పఠనం చేస్తూ అర్చకులు స్వామివారికి స్వర్ణ పుష్పాలతో అర్చనలు జరిపి మంగళహారతులు అందజేశారు. ఖమ్మంలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. అర్చకులు ఉష్ణకాల ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అలంకరణ చేశారు. ఆ తర్వాత సహస్రనామాలను పఠనం చేస్తూ శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి భక్తులు ఉంజల సేవను నిర్వహించి హారతులను సమర్పించారు. గుంటూరు కొత్తపేటలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే ఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా మహిళలు ప్రాంగణంలో పారాయణం జరిపారు. ఆ తర్వాత రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశ స్థాపన, కలశారాధన జరిపారు. ఆ తరువాత 54 కొబ్బరికాయల తీర్థంతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసి హారతులను సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఏనుగొండ గుట్టపై నిలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పూలమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో చూడచక్కటి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, హారతులను అందజేశారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే భక్త వత్సలుడు శ్రీ లక్ష్మీ నారసింహుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా అభయ ప్రదానం చేశారు. విశాఖ సాగర తీరం ఋషికొండ వద్ద నెలవైన శ్రీ సప్త ఋషీశ్వరాలయంలో జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహునికి అభిషేకం నిర్వహించారు. స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, విభూది, మంచి గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇక తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,09,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.